ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు యూరోప్ని కలవరానికి గురిచేస్తున్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతే నెక్స్ట్ పుతిన్ టార్గెట్ తామేనని యూరోప్ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రస్సెల్స్ కీలక ప్రకటన చేసింది. ఓ వీడియోను విడుదల చేసింది. సంక్షోభమే వస్తే ఎలా మనుగడ సాగించాలో వివరించింది. అందుకు ఎలాంటి కనీస వసతులు అవసరమో వెల్లడించింది. ఇదే కాదు, యూరోప్లోని పలు దేశాలు కూడా సొంత ప్రజలకు పలు సూచనలు చేస్తున్నాయి. సాధారణంగా యుద్ధ సమయంలో మాత్రమే ఇలాంటి సూచనలు ఇస్తారు. దీన్ని బట్టి చూస్తే యూరోప్ యుద్ధానికి సిద్ధమవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూరోప్ యుద్ధం చేయగలదా? ఎందుకు ప్రజలను యూరోప్ అప్రమత్తం చేస్తోంది? వాచ్ స్టోరీ. యూరోప్ యుద్ధానికి సన్నద్ధమవుతుందా? యుద్ధానికి ప్రజలను EU సంసిద్ధం చేస్తోందా? ట్రంప్ వార్నింగ్స్తో యూరోప్ టెన్షన్ పడుతోందా? ఉక్రెయిన్ యుద్ధంతో యూరోప్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతే యూరోప్ దేశాల వెన్నులో వణుకు తప్పదు. ఉక్రెయిన్ తర్వాత పుతిన్ టార్గెట్ యూరోపేనని ఆయా దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్కు అండగా రక్షణ సహకారం అందించాలని పలువురు యూరోపియన్ నాయకులు పిలుపునిస్తున్నారు. మాట సాయానికి యూరోపియన్ దేశాలు సిద్ధమవుతున్నాయే తప్ప జేబు నుంచి డబ్బు తీసి ఇచ్చేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో యూరోపియన్ నాయకులు ఆందోళన మొదలైంది. ఉక్రెయిన్కు సాయం చేయకపోతే వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైపోతోంది. సింపుల్గా చెప్పాలంటే యూరోప్ యుద్ధానికి సన్నద్ధమవుతున్నది. తమ పౌరులు కూడా సన్నద్ధమవ్వాలంటూ EU పిలుపునిస్తోంది. 45 కోట్ల మంది యూరోపియన్ ప్రజలకు బ్రస్సెల్స్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 సభ్యదేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో మొత్తం జనాభా 45 కోట్ల మంది అన్నమాట. ప్రతి ఇంట్లోనూ మనుగడ కోసం ఓ ఎమర్జెన్సీ కిట్ను సిద్ధం చేసుకోవాలని బ్రస్సెల్స్ కోరింది. బ్రస్సెల్స్ అంటే యూరోపియన్ యూనియన్ రాజధాని. బ్రస్సెల్స్ నగరం బెల్జియంలో ఉంది. వాటర్ బాటిల్, ఆహారం, టార్చి, టాయిలెట్ పేపర్ వంటి కనీస అవసరాలను నిల్వ చేసుకోవాలని బ్రస్సెల్స్ సూచించింది. ఈ కనీస అవసరాలు 3 రోజులకు సరిపడా నిల్వ ఉంచుకోవాలి అన్నది EU సూచన అన్నమాట. 2 అంశాలను బట్టే ఏ దేశమైనా యుద్ధానికి వెళ్లేది స్పష్టమైపోతుంది. ఆ 2 అంశాల్లో మొదటిది ఆయుధాలను సిద్ధం చేయడం, సైన్యాన్ని సరిహద్దులకు భారీగా మోహరించడమే. ఇక 2వ అంశం, యుద్ధానికి వెళ్లే దేశం ముందే తమ పౌరులకు తగిన జాగ్రత్తలు సూచిస్తుంది. దాడుల నుంచి రక్షించుకునేందుకు బంకర్లను, అవసరమైన ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలని ప్రజలను కోరుతుంది. ఇప్పుడు 2వ అంశాన్ని యూరోప్ ఎంచుకున్నది. యుద్ధానికి సంసిద్ధమవడానికి యూరోపియన్ల వ్యూహం ఇది. ప్రస్తుతం యూరోప్ ఎదుర్కొంటున్న ముప్పులు గతంలో కంటే చాలా క్లిష్టంగా ఉన్నట్టు EU సన్నద్ధత కమిషనర్ హద్జా లహబీబ్ తెలిపారు. ముప్పులన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నట్టు తెలిపారు. యుద్ధాలు, సైబర్ దాడులు, విద్యుత్ సంక్షోభం, బ్యాంకుల సమస్యలు, సరఫరా గొలుసు దెబ్బతినడం, మీడియా, సోషల్ మీడియా సంక్షోభాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని హద్జా తెలిపింది. ఎలాంటి విపత్తు వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. యూరోపియన్ జీవన విధానాన్ని, ప్రజాస్వామ్యాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని హద్జా హెచ్చరించారు. దేనికైనా రెడీగా ఉండాలని, ఎలాంటి సంక్షోభం వచ్చినా 72 గంటల పాటు మనుగడ సాధించేందుకు సిద్ధమవడమే యూరోప్ ముఖ్య ఉద్దేశ్యం. ప్రజలు ముందస్తుగా సిద్ధమవ్వాలని అగ్ర యూరోపియన్ నాయకులు కోరుతున్నారు. అత్యవసర బ్యాగులను ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి EU ప్రిపేర్డ్నెస్ కమిషన్ హద్జా స్వయంగా ఓ వీడియోను విడుదల చేశారు. అత్యవసర బ్యాగులో ఉండాల్సిన కిట్ గురించి ప్రజలకు హద్జా అవగాహన కల్పించారు. డాక్యుమెంట్లను పెట్టుకునే వాటర్ ప్రూఫ్ పౌచ్, ఫ్లాష్ లైట్, స్విస్ ఆర్మీకి చెందిన కత్తి, సంక్షోభం తలెత్తితే కొంత నగదు, పవర్ బ్యాంక్, ఛార్జర్ వంటి నిత్యావసరాల్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సంక్షోభం తలెత్తితే మొదటి 72 గంటల పాటు మనుగడ సాగించడానికి ఇవి అవసరమని హద్జా చెప్పారు. సంక్షోభం సంభవించినప్పుడు ప్రతి పౌరుడు సురక్షితంగా ఉండేందుకే ఈ వ్యూహమని స్పష్టం చేశారు. సిద్ధంగా ఉండండి, సురక్షితంగా ఉండండి అని ఆమె పిలుపునిచ్చారు. ఈ వీడియోను హద్జా Xలో షేర్ చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో జాతీయ సంసిద్ధత దినోత్సవాన్ని కూడా నిర్వహించాలని EU కోరుకుంటోంది. ఈ తేదీని యూరోపియన్ యూనియన్ ఇంకా నిర్ణయించలేదు. ముందస్తు సంసిద్ధతను పాఠశాల పాఠ్యాంశాలు చేర్చాల్సిన అవసరం ఉందని EU భావిస్తోంది. EU తీసుకుంటున్న ఈ చర్యలు చాలా తీవ్రమైనవిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే 45 కోట్ల మంది ప్రజలను అత్యవసర కిట్లను, ఆహారాన్ని నిల్వ ఉంచుకోమని యూరోపియన్ లీడర్లు కోరుతున్నారు. నిజంగానే యూరోప్ యుద్ధానికి వెళుతుందా, లేక కేవలం భయాన్ని రేకెత్తిస్తున్నదా? వాస్తవానికి ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితే యూరోప్ తీవ్రమైన నిర్ణయాలకు కారణం. ఇప్పుడు యూరోప్ ప్రమాదంలో ఉన్నట్టు ఆయా దేశాల నాయకులు భావిస్తున్నారు. యుద్ధ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు ఆందోళన చెందుతున్నారు. యూరోప్కి చెందిన వివిధ సభ్యదేశాలు కూడా సొంత ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఫ్రాన్స్ని తీసుకోండి. ఫ్రెంచ్ ప్రజలకు మ్యాక్రాన్ ప్రభుత్వం ఓ మాన్యువల్ను విడుదల చేసింది. యుద్ధం లేదా ఏదైనా భారీ సంక్షోభం తలెత్తితే ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి వంటి అంశాలు
ఈ మాన్యువల్లో ఉన్నాయి. ఇక బెల్జియం కూడా తమ పౌరుల కోసం ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేసింది. ప్రతి ఇంట్లో ఎమర్జెన్సీ ప్యాక్ను సిద్ధంగా ఉంచుకోవాలని బెల్జియం కోరింది. అందులో ఎలాంటి వస్తువులుండాలో వెబ్సైట్లో వివరించింది. జర్మనీ, పోలాండ్ దేశాలు మరో అడుగు ముందుకు వేశాయి. సెల్లార్లు, గ్యారేజీలు, స్టోర్ రూమ్లను బంకర్లుగా మార్చుకోవాలని కుటుంబాలకు సూచించాయి. పోలాండ్ ప్రజలు ఇప్పటికే బంకర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ముందస్తు చర్యల్ని ఇన్సూరెన్స్తో ఓ EU నాయకుడు పోల్చారు. సంక్షోభమే వస్తే నష్టాలను, బాధలను తగ్గించుకోవచ్చన్నారు. ముందస్తు ఏర్పాట్లు ఉంటే చాలా వరకు ఇబ్బందులు ఏర్పడవని EU నాయకులు పిలుపునిస్తున్నారు. వాస్తవానికి కీలకమైన సామగ్రిని నిల్వ చేయడం, నేలమాళిగల్ని బంకర్లుగా మార్చుకోవడం సాధారణ విషయం మాత్రం కాదు. యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు ఇలా చేస్తారు. ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా వారిని సురక్షితంగా ఉంచేందుకు ఇలాంటి సూచనలు ప్రభుత్వాలు ఇస్తాయి. కానీ EU మాత్రం మహా విపత్తేదో సంభవిస్తున్నట్టుగా ముందస్తు ఏర్పాట్లు సూచిస్తోంది. సంక్షోభం నెలకొంటే 72 గంటల పాటు తమంతట తాము ఎలా జీవించాలో యూరోపియన్లకు ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇది ఇన్సూరెన్స్ ఏమాత్రం కాదు. ప్రజలు తమకు తాము రక్షించుకోవడానికి చేస్తున్న ముందస్తు ప్రయత్నం. అంటే ప్రభుత్వం రక్షించడం సాధ్యం కాదని పరోక్షంగా యూరోప్ దేశాలు చెబుతున్నాయి. ఇప్పుడు వాస్తవం ఏంటంటే యూరోప్ భద్రతా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దశాబ్దాలుగా అమెరికా రక్షణపైన యూరోప్ దేశాలు ఆధారపడ్డాయి. కానీ ఇప్పుడు అమెరికా రక్షణ హామీ కొరవడుతోంది. యూరోప్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే వార్నింగులిస్తున్నాడు. యూరోప్ భద్రతకు అమెరికా నిధులు ఎందుకు వెచ్చించాలని ప్రశ్నిస్తున్నాడు. అయితే అమెరికా భద్రతను ఉపసంహరించుకుంటే యూరోప్ పరిస్థితి దారుణంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా లేకుండా యుద్ధాల నుంచి యూరోప్ మనుగడ సాగించేంత శక్తి లేదు. దీనికి యూరోప్ వద్ద ఉన్న ఏకైక పరిష్కారం రక్షణ బడ్జెట్ను పెంచడమే. వారి జీడీపీలో 2% పైగా రక్షణకు వెచ్చించాల్సిందే. ఇదే నాటో రక్షణకు సభ్యదేశాలు కేటాయించాల్సిన మొత్తం. ప్రతి దేశం జీడీపీలో 2% నిధులు నాటోకు ఇవ్వాల్సిందే. చాలా నాటో దేశాలు జీడీపీలో 2% నిధుల్ని ఇవ్వలేకపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని నాటో దేశాలు తేరుకుంటున్నాయి. ఉదాహరణకు స్వీడన్ తీసుకోండి. తాజాగా రక్షణ వ్యయాన్ని 3.5% పెంచాలని ఆ దేశం నిర్ణయించింది. స్వీడన్ నిర్ణయం స్వాగతించదగినది. కానీ ఒక స్వీడన్ నిర్ణయం తీసుకుంటే సరిపోదు. మొత్తం నాటో కూటమిలోని సభ్యదేశాలన్నీ తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవలసి ఉంటుంది. యూరోప్ ప్రజలు సురక్షితంగా ఉండేందుకు మాన్యువల్స్ కాదు, బలమైన రక్షణ వ్యవస్థలు, సైన్యం అవసరం. కానీ యూరోపియన్ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో తమ ఆయుధ వ్యవస్థను, సైన్యాన్ని పెంచుకోవలసింది. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం?